హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా సోమేశ్వర ఆలయం అయితే దర్శనం చేసుకున్నాం కదండి భీమవరంలో. ఇప్పుడు భీమవరంలో అమ్మ మాట ఛానల్ జయ ఆనంద్ గారిని కలవడానికి వెళ్తున్నానండి. ఎందుకంటే ఇక్కడే ఇల్లు అన్నారు. భీమవరంలో ఇవి ఉంటాయని కూడా ఆవిడ చెప్పడంతోనే తెలుసుకుని ఇంక ఈ రెండు దర్శనాలు అవి చెప్పాను కదా. నేను సోమేశ్వర ఆలయం అలాగే మావుళ్ళమ్మ గుడి తల్లి కోవిలికి కూడా వెళ్దామని అనుకుంటున్నాను కదా. ఇంకా మావుళ్ళమ్మ తల్లి కోవిలికి వెళ్దామని అనుకుంటూ ఫస్ట్ అయితే జయ ఆనంద్ గారి ఇంటికి అయితే ఇంకెళ్దామని ఇలా వెళ్తున్నామండి. సోమేశ్వర ఆలయం నుంచి దగ్గరే అన్నారు. అందుకే ఇంకా దర్శనాలన్నీ అయిపోయాక ఆవిడ ఇంటికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడే అన్నారు, పక్క వీధిలోనే అన్నారు. చూశారు కదా, ఇదే ఆవిడ ఇల్లు. అమ్మ మాట యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే మామ్ అండ్ మీ కూడా ఫాలో అవుతూ ఉంటారు కదా. మామ్ అండ్ మీ టాక్స్, అమ్మ మాట, అలాగే వీళ్ళదన్నీ 3 ఛానల్స్ ఉంటాయి కదండి. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. భీమవరంలో ఆవిడ ఉంటారని తెలుసు కదా అందరికీ కూడాను. ఇంకా ఆవిడని కలవడానికి అయితే ఇలా వస్తున్నామండి. ఇదే ఆవిడ ఇల్లు. ఆవిడ ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందరికీ ఆదర్శంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని కూడా అంటారు కదండి. అలాగా ఆవిడ ఈ వయసులో ఇంచుమించు 60 ఇయర్స్ నియరింగ్ అండి ఆవిడకి. అయినా సరే రోజు వీడియో పెడతారు. అలాగే మనకు కావాల్సినవి అన్నీ కూడా ఒక ఎంకరేజ్మెంట్గా, అంటే రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి అన్నది కూడా ఆవిడ చెప్తారండి. అంటే ఇలాగా ఇంత ఆవిడ మాటల్లోనే ఆనందంగా జీవించడానికి, ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అంటూ మొదలు పెడుతూ మనకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఆవిడ చేసే ప్రతి పూజలోనూ ప్రతి పనిలోనూ పూజలు బాగా చేస్తారు. అలాగే ఈ వయసులో కూడా యాక్టివ్గా ఉంటూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎంత బాగా దాన్ని చూసుకుంటున్నారో, ఛానల్ అయినా సరే ఇంటినైనా సరే. ఇలా గార్డెనింగ్ అది చుట్టూరు చూసారు కదా ఎంత బాగుందో. ఇల్లును కూడా ఆవిడికి నచ్చినట్టు డిజైన్ చేసుకుని, ఇప్పుడు అంటే మనకి ఒక కళ ఉంటుంది కదా, మన ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక ఇదంతా మనకు ఉంటుంది కదా. అలాగే డిజైన్ చేసుకుని ఆవిడైతే చేసుకున్న ఇల్లు అండి ఇది ఆవిడది. సరే, ఇంకా లోపలైతే ఫొటోస్ వీడియోస్ ఏది అలవ్ లేదు అన్నారండి. ఇంకా బయలుదేరిపోయాము ఇంటి నుంచి. నేను చెప్పాను కదండి మావుళ్ళమ్మ కోవిల్ తల్లి కోవిలికి కూడా వెళ్దాం అనుకుంటున్నానని. అయితే కోవిలికి వచ్చాము. ఇక్కడే మనకు కావాల్సిన అరటిపండు గెలలైనా సరే, పువ్వులైనా సరే, పళ్ళైనా సరే అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా మర్రి చెట్టు, వేప చెట్టు అన్నీ కలిపి ఉన్నాయి. అలాగే మావుళ్ళమ్మ కోవిల్ తల్లి గుడి కూడా, మావుళ్ళమ్మ తల్లి గుడి కూడా చాలా పెద్దదండి. అలాగే చూసారు కదా, ఈ అరటిపండు గెలలు 200 అంటండి, 250, చిన్నది పెద్దది అలా మన సైజుని బట్టి ఇస్తున్నారు. చాలా చవక అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే మనకు అనిపిస్తుంది పంటలు అయ్యి పండితే బాగా కూడాను ఎక్కడైనా మనకి అవి బాగా దొరుకుతాయి అని. ఇప్పుడు ఎక్కడ పంటలు లేని చోట అన్నీ పిరమైపోతున్నాయి కదండి. అలాగే అరటిపండు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది. ఇంకా టేస్ట్ అయితే చూడలేదు కానండి. ఒక పండు మనం తింటాం కదా నార్మల్గా, ప్రసాదం అని వేసుకుంటూ ఉంటాం కదా, అలా వేసుకున్నది ఒకటైతే బాగుంది. సరే, ఇంకా తీసుకుని ఇంకా వచ్చేస్తున్నామండి. అరటిపండు గెల మొక్కుకున్న వాళ్ళు మొక్కుకుంటారు. ఇంకా కోవిల్లో ఇద్దామని ఉద్దేశంతో ఇంకా అరటిపండు గెల అయితే ఇంకా తీసుకెళ్తున్నాము. చాలా చవక అనిపించిందండి. 200కి ఆ గెలంతా వచ్చేసింది. ఇలాగే చాలామంది కోరుకుంటూ ఉంటారండి వాళ్ళ పనులు అయితే, మీకు అరటిపండు గెల సమర్పించుకుంటాం తల్లి అని కోరుకుంటే ప్రతి కోరిక తీర్చే తల్లి అని కూడా అంటారు. అలాగే ఆవిడకి అలంకరణకి నిత్యం బంగారంతో అలంకరిస్తారు అంటారు. నిత్యం కూడాను ఉగ్రహ రూపంతోనూ మన భక్తులకి కొంగు బంగారంగా నిలుస్తూ ఈ గ్రామ దేవతగా వెలిసేరని అంటారండి. అంటే భీమవరానికి గ్రామ దేవత కింద వెలిసేరని అంటారు. అలాగే మావుళ్ళమ్మ తల్లి మహిమ చాలా ఎక్కువే అంటారండి. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడాను ఉత్సవాలకి ప్రతి దీనికి వస్తూ ఇలా దండం పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మొక్కుబళ్ళు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నామండి. దర్శనం చేసుకుని అందరికీ కూడా అరటిపండు గెల అయితే ఇలా పంచేస్తున్నాము. అరటిపళ్ళు ఇంకా చూశారు కదా, తల్లి చూడడానికి తల్లిని ఆ కలెక్టర్ గారు, జడ్జి గారు అందరూ కూడా వచ్చారండి. చాలా హడావిడిగా ఉంది. అలాగే కూడా మొత్తం జనంతో నిండి ఉంది. సోమేశ్వర ఆలయం కన్నా జనం ఎక్కువ ఉందంటే నమ్మరు. ఇంకైతే ఈ జనం మధ్యలోనే కొంచెం ఒక అరగంట అయితే ఉండిపోవాల్సి వచ్చిందంటే మేము వచ్చినప్పుడే జడ్జి అయితే వచ్చి పూజలు అవి చేసుకుంటున్నారు. మావుళ్ళమ్మ తల్లికి ఉత్సవాలు అలాగే చేసుకున్నప్పుడు పూజలు ఎక్కువే అవుతాయని అన్నారండి.
ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అవి ఇలా తీసుకున్నాం గుళ్ళో, నేను మా ఆడబడుసును. మావుళ్ళమ్మ తల్లి కోవిల అనేసరికి చాలా ఫేమస్ అండి. ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా అమ్మ మాట ఛానల్, యూట్యూబ్ ఛానల్లో ఆవిడెప్పుడు చెప్తూ ఉంటారు. అది విని నేను ఇన్స్పైర్ అయ్యి నా మొక్క అయితే చెల్లించుకోవడానికి వచ్చానని చెప్పాను కదండి. ఇంకైతే మొక్కలన్నీ తీర్చేసుకుని నేనైతే అరటిపండు గెలది ఇచ్చేసాను. చెప్తున్నాను కదా, చాలా జనంగా ఉన్నారు. అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఆ జనంలో చాలా తీయడానికి వీలైనంత తీయగలిగాను. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ చెప్పాను కదా, పూజలు అయ్యి అవుతున్నాయి, జడ్జి వచ్చారు, కలెక్టర్ వచ్చారు, చాలా సెక్యూరిటీ ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. ఈ మధ్యనే అమ్మవారికి సెక్యూరిటీ కోసం కూడా అసెంబ్లీలో అడిగారు అని అంటున్నారు. మామూలుగా అయితే ఏమీ లేదండి, ఒక చిన్న కోవిల, మళ్ళీ గజాల తలుపులు అవే కదా మామూలుగా ఉంటాయి కదా, అలాగే ఉంది. ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేరంటే ఇప్పటి వరకు అమ్మవారికి. ఇంక ఇప్పుడైతే అలాగ ఏర్పాటు చేద్దామని అంటున్నారు, అదే నిర్ణయం తీసుకోవాలి అని అంటున్నారని మొన్నే అసెంబ్లీలో మాట్లాడటం కూడా మనం న్యూస్లో అవి చూసాం కదా. ఆ తల్లి కోవిల అయితే ఇదే, అందుకే ఇందులో షేర్ చేశాను. ఇంకా భీమవరం వచ్చి అమ్మవారి కోవిల అలాగే సోమేశ్వర ఆలయం అయితే ఇంకా దర్శనం అయిపోయింది. సరే, ఇంకా మేము చెప్పాం కదండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసాము. సరే, ఇంకా రెస్టారెంట్కి ఏదైనా వెళ్దామని ప్లాన్ చేసుకునేసరికి ఇక్కడ అభిరుచి రెస్టారెంట్ అయితే బాగుంటుందని అన్నారు. చిన్నదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే భీమవరం చాలా బిర్యానీలు అవి బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఫ్రైడ్ రైస్లు అయినా సరే ఏదైనా సరే ఇక్కడ వంటలు వేరే అని అన్నారండి. సరే, దానికోసమే ఇంకా టేస్ట్ అది ఎలా ఉంటుంది అని ఏంటి అని అడిగేసరికి అభిరుచి హోటల్ బాగుంటుందని తెలిసి రెస్టారెంట్కి వెళ్దామని ఇంక ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము. మనకు కొత్త ఊరు అవడంతో ఏది ఎక్కడుందో, ఏ సందు ఎలా ఉందో తెలియదు కదా, అందుకని మన రూట్ మ్యాప్ గూగుల్ని అడిగితే అన్నీ చెప్పేస్తున్నారు కదండి. ఇంక ఇలా బజార్లో నుంచి ఇలాగ వెళ్తున్నాము. మా ఊరిలాగే నాకు కొంచెం అనిపించింది, కాకపోతే కొంచెం మా ఊరి కన్నా పెద్దదే అని అనుకున్నాము. ఇప్పుడు విజయనగరం కూడా ఇంచుమించు వైజాగ్, విజయనగరం అంతా ఒకటే అన్నట్టు అనిపిస్తుంది కదండి. ఇది కూడా అలాగే అనిపించింది, కాకపోతే కొంచెం పెద్ద డిఫరెన్స్ ఎక్కువ నాకేం కనిపించలేదు. ఇంకా అభిరుచి హోటల్కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ చిన్నదైనా సరే టేస్ట్ బాగుంటుంది అన్నారు. పొద్దున్నే ఒకటి ఏం తినలేదు కదండి, ఇప్పుడైతే బాగా ఆకలేసి వస్తుంది. ఎక్కడ ఆపినా సరే జర్నీకి టైం వేస్ట్ అయిపోతుంది. మనం తిన్న దాంట్లో ఇంకో 1 అవర్ అయితే వేస్ట్ అయిపోతుంది. ముందైతే దర్శనం చేసేసుకుని తర్వాత ఇంకా వచ్చి తిందామన్న ఉద్దేశంతో ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇంకా వచ్చేసాము. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ యాంబియన్స్ చిన్నదైనా సరే బాగుందండి, కూర్చోడానికి వీలుగా. మనకి సోఫాలు అవి ఎక్కడైనా ఉంటాయి కదా, ఎక్కడైనా ఒకటేనండి రేట్లు, చిన్నదా పెద్దదా అని ఏం లేదు. మనకి రేట్లు మాత్రం ఎక్కడైనా ఒకటే అనిపించింది. ఇంకా మేమైతే కూర్చున్నామండి, ఇంకా రెస్టారెంట్లో కూర్చున్నాము, ఆర్డర్ అయితే ఇస్తున్నాము. ఏదైనా సరే మన ఇష్టం కాదు కదండి, పిల్లలు మెనూ ఏదంటే అది మనం ఓకే చెప్పేయడమే. సరే, ఇంకైతే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇంకా మేమైతే తినేసి బయలుదేరిపోయామండి. ఇంకా ఊరికైతే వచ్చేస్తున్నాం. ఇంక ఇక్కడి నుంచి ఒకేసారి ఇంకా విజయనగరం వెళ్ళిపోదామని, ఇంకెక్కడ ఆగకూడదు. నైట్ అంటే మనకి 8-7:30 లోపల రీచ్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండి. ఇంత చిన్న ఊరు భీమవరంలో కూడా ఇంత పెద్ద గోల్డెన్ డైమండ్స్ మలబార్ది ఉంది. ఎక్కడైనా సరేనండి. అలాగే ఇక్కడ పంట పొలాలు ఎక్కువ అవడం, తర్వాత పంట పొలాలు కూడా మనకి రేట్లు పెరిగిపోవడం, భూముల రేట్లు పెరిగిపోవడం, అన్నిటితోనూ మనకి ఎక్కడైనా సరే ఎంప్లాయ్మెంట్కి దీనికి మన పెద్ద ఊర్లకు పంపడం అన్నీ కూడాను ఉన్నా సరే ఆ ఊరంతా కూడా డెవలప్ అవుతుందని అనిపిస్తుంది. ఇలాగ పొలాలు అవి చూసారు కదా, ఇంకా ఊరు దాటడమే పొలాలండి. పొలాలు అంటే వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకుంటూనే ఇప్పుడు చదువుల కోసం బయటికి వెళ్తున్నారు, ఫారిన్స్ వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి కూడా దేశానికి ఏదో ఒకటి మనం చేయాలి అన్న తపన పడుతున్నారు. ఇలా వ్యవసాయ భూముల్ని మనకి దత్తత తీసుకుంటున్నారు, అలాగే ఊర్లని దత్తత తీసుకుంటున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు. రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు ఇప్పటికి కూడా మనకి చెయ్యాలి అని అనుకుంటే రకరకాలు ఎన్ఆర్ఐస్ అయినా మామూలుగా ఊర్లో ఉన్న పెద్దోళ్ళైనా సరే చేస్తున్నారండి. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు కదా,
ఊరిని దత్తత తీసుకోవడం, మళ్ళీ ఆ ఊరిని డెవలప్ చేయడం, అందులో స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఇలాగా ఫార్మర్స్కి ఏదైనా సాయం చేయడం, అలాగే చదువు కోసం స్కాలర్షిప్స్ ఇవ్వడం అన్నీ కూడా జరుగుతున్నాయండి ప్రతి ఊర్లోనూ. అలాగే అందుకే ఇవి కూడా ఈ మాత్రం డెవలప్ అవుతున్నది అని అనిపిస్తుంది. మనం చేయడంలో, మన మనుషుల్ని పూనుకొని కొంచెం చేయడంలో కూడా మనం చుట్టుపక్కల ఊరు, మన ఈ పరిస్థితులు కూడా మారతాయని అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఇక్కడైతేనండి ఎంటర్ అవ్వగానే పూతరేకులు భలే బాగా కడుతున్నారు. మనకి ఎలా కావాలంటే అలాగా, మనకి డ్రై ఫ్రూట్స్తో అయినా సరే, నార్మల్గా అయినా సరే, పంచదారతో అయినా సరే, బెల్లంతో అయినా సరే, మనకి ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసి స్వీట్ తయారు చేసి ఇస్తున్నారు. మీకు తెలుసు కదండి, పూర్వం స్వీట్, ట్రెడిషనల్ స్వీట్ అంటే పూతరేకులు. వరిపిండి మనకి బాగా పల్చగా చేసి కొండ మీద వేసి దాని పేపర్ లాగా పొరల్లా చేసి ఆ స్వీట్ అయితే మనకి అందరికీ మూడొంతులు ఇష్టం అవుతూ ఉంటుంది కదా. ఇంకా లంక గ్రామాలు, భీమవరం దాటడమే మనకి తాడేపల్లిగూడెం, నిడదవోలు అలా వస్తూ ఉంటుంది. దాన్ని దాటాక ధవళేశ్వరం బ్యారేజ్ అన్నీ దాటుకుని ఇంకా జిల్లాలు దాటైతే విజయనగరం వచ్చేసామండి. రీచ్ అయ్యేసరికి 7:30, 7:45 అయిందండి. ఇంకా మా ఊరైతే వచ్చేసింది. చూసారు కదా, మన విజయనగరం బోర్డు అయితే ఇక్కడ ఉంది. మా ట్రిప్ చాలా బాగా జరిగిందని అనిపించింది. మరి మీకేమనిపించింది అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా విజయనగరం వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఈ ఊర్లో, మా ఊర్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇంకా మా ట్రిప్ వ్లాగ్ అయితే ఇవాళతో ఎండ్ అవుతుందండి. ఈ వ్లాగ్స్ 4 రోజులు బట్టి చూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మా ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అన్నది తప్పకుండా తెలియజేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతకుముందు ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒక అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇంకా మా ఊరికైతే వచ్చేసాము. చూసారు కదా మా ఊరు ఎలాగుందో. మామూలుగా అయితే భీమవరానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదని అనిపించింది. మేము వెళ్ళిన ఊర్లన్నీ కూడాను ఇంచుమించు ఇదే రకంగా ఉండడంతో పెద్ద వేరే ఊరికి వచ్చామని కూడా మాకు ఫీల్ లేదండి. ఎప్పుడైనా సరే మా చెన్నైకి వెళ్తేనే మాకు వేరేగా అనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాంతం చూసేసరికి. ఇక్కడికిక్కడ మామూలుగా వెళ్తే ఏ ఊరైనా ఒకలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను అదే సైజు, అంటే చెప్తాం కదా మనం చిన్నది పెద్దది అని లెక్కేసుకుంటున్నప్పుడు మా ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళినా కూడా నాకు అలాగ అనిపించట్లేదు. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఇప్పుడు చూసారు కదా, ప్రతి చిన్న ఊర్లో మాల్స్ అని, సినిమా థియేటర్లని, ఐనాక్స్లని రకరకాలుగా ఉంటున్నాయి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.